ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు బెజవాడ గజగజ వణికిపోయింది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన జనాలు ఎంతోమంది ఉంటే నీళ్లు అన్నం పెట్టి కాపాడండి మహాప్రభు అంటూ ఇళ్లలోనే ఇరుక్కుపోయిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ గాజులపేటలో టిఫిన్లు భోజనాలు లేక వరద బాధితులు అలల్లాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చెలించిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలా రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు తెల్లవారుజామున 4 గంటల వరకు సహాయక చర్యలు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కేవలం 2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని తిరిగి రంగంలోకి దిగారు. సీఎం ఎంత చేస్తున్నా అధికారులు మాత్రం ఏమాత్రం సహకరించకపోవడం విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అక్కడికి వెళ్లి టిఫిన్లు భోజనాలు ఏర్పాట్లు చేసి పంపిణీ చేయాల్సిన అధికారులు కనీసం పట్టించుకునే పరిస్థితి గమనార్హం. సాక్షాత్తు సీఎం వరద బాధిత ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళినా అక్కడ అధికారులు మార్పు అనే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైవేపై జనాలు జీవిస్తున్నారు. కనీసం వాష్రూములు సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీంతో అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఓ నుంచి క్లియర్గా ఆదేశాలు వెళ్ళినా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పలు విభాగాల్లో అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు క్లాస్ తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి మార్పు రావట్లేదు. ఇప్పుడు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జనాలు ఇబ్బంది పడుతుంటే అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉండడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇబ్రహీంపట్నం వద్ద గంటకు వరద ఉధృతి పెరిగిపోతూ ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలో నుంచి బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ గ్రామంలో కడుపుతో ఉన్న మహిళలు బయటకు తీసుకురావడానికి మత్స్యకారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరోవైపు వరద బాధితులు ప్రమాదం అంచున ఉన్నారు, కాపాడండి కాపాడండి అంటూ ఇళ్లపైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. తాగడానికి నీళ్లు లేవని మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు అంటూ వాపోతున్నారు. కాగా లూధియానా నుంచి ఆర్మీ విమానాల్లో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో బోట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్ళాయి. సుమారు 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నారు. బోట్లు ద్వారా సింగనగర్ ముప్పు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బోట్లు రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటికి తీసుకొచ్చే పనులు వేగవంతం చేశారు. ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యతగా తీసుకున్నాం. చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది అయితే చాలా దిగులు పడే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడూ రాని కష్టాన్ని చూసే పరిస్థితికి వచ్చారు. అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ కూడా ముంపు గురయ్యారు. వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా దెబ్బతిన్నారు. నీళ్లు కూడా అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమందికి మెడిసిన్స్ అందాల్సిన అవసరం ఉంది, కొంతమందికి నీళ్లు కూడా దొరకలేదు, భోజనం లేదని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఒక్కోసారి ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదో ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు అయితే ఇమీడియట్గా చేయగలుగుతాం, కానీ 1,00,000 కుటుంబాలు, ఇంకా ఈ కుటుంబాల సంఖ్య పెరిగే పరిస్థితిలో ఉంది. దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వశక్తులు పడతాం. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం. ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులను ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రిలో పనిచేస్తాం. పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రాత్రికంతా నేను ఇక్కడనే ఉంటా, సూపర్వైజ్ చేస్తా, మళ్ళీ ఒకసారి వెళ్ళి అన్ని పరిశీలిస్తా. అవసరమైతే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపుతాం. అదే సమయంలో వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు అండగా నిలబడుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా నేనే ఈరోజు సిఎస్ గారు ఇక్కడే ఉన్నారు, డీజీ గారు ఉన్నారు, అందరూ కూడా కూర్చొని పెట్టి ఒక యాక్షన్ ప్లాన్, ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో ఉండే వారికి న్యాయం జరగదు. ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం. ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం. ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం. ఎన్ని విధాలా వాళ్ళకి చేర్చాలను. ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీళ్లు తగ్గుతాయో మనకు తెలియదు. రేపు మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఎల్లుండి కావచ్చు. అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యి అక్కడ ఉండేవాడికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉండేవాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం. ఆ కార్యక్రమంలోనే నేను ఉన్నా. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ కానీ
ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలనో చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం. ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత మునుపు కూడా నేను 4-5 సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్, ఒకసారి హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి 97 ఆ ప్రాంతంలో, ఉదుహు తుఫాన్ వచ్చింది, ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం. ఈరోజు మేము సెక్రటరియట్లో కూర్చోవచ్చు, లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు. కాదు, ఇక్కడనే సింగ్ నగర్లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి, ఇక్కడి నుంచే పని చేయాలి, పని చేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి. వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి. అందుకే ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడి నుంచే కూర్చొని రేపు ఎల్లుండి కూర్చొని ఇక్కడ అన్ని సరి చేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం.